ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన టీ20 లీగులో ఒకటిగా పరిగణిస్తుంటారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ హోదాను కూడా కలిగి ఉంది. ప్రతి దేశంలో యువ వెటరన్ ఆటగాళ్లు ఇందులో ఆడేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఎంపిక చేసిన కొంతమంది ఆటగాళ్లకు మాత్రమే అవకాశం లభిస్తుంది. ఐపీఎల్ ఇప్పటి వరకు 17 సీజన్లో వివిధ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించిన చాలా మంది ఆటగాళ్లు ఉన్నారు. ఈ కాలంలో కొంతమంది భారత ఆటగాళ్లు ఒకే జట్టు కోసం ఆడడం కనిపించింది. తక్కువ ధర పలికినా తన జట్టును విడిచిపెట్టి ఆలోచన చేయలేదు. ఈ లిస్టులో ఐపీఎల్ లో ఒకే ఒక జట్టు కోసం ఆడిన 5 భారత ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం. పృథ్వీ షా. ఈ యువ బ్యాట్స్మెన్ పృథ్వీ షా సారథ్యంలో 2018లో అండర్-19 ప్రపంచ కప్ ను భారత్ కు అందించాడు. ఆ తర్వాత జరిగిన ఐపీఎల్ వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకుంది. అతను ఇప్పటి వరకు ఢిల్లీ క్యాపిటల్స్ లో 79 మ్యాచ్లు ఆడాడు. 23.90 సగటుతో 1892 పరుగులు చేశాడు. అయితే పృథ్వీ షా ఢిల్లీకి తప్ప ఏ ఫ్రాంచైజీ తరపున ఆడలేదు. ఇక రిషబ్ పంత్. భారత జట్టు వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ చాలా కాలంగా ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీలో భాగంగా ఉన్నాడు. ప్రస్తుతం అతను జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్నాడు. 2016లో రిషబ్ పంత్ ను తమ జట్టులోకి చేర్చుకుంది ఢిల్లీ క్యాపిటల్స్. ఇప్పటి వరకు అతను ఫ్రాంచైజీని విడిచిపెట్టలేదు. మొత్తంగా 111 మ్యాచ్లు ఆడిన పంత్ 3284 పరుగులు చేశాడు. ఇక సచిన్ టెండూల్కర్. గాడ్ ఆఫ్ క్రికెట్ అంటే సచిన్ టెండూల్కర్. తన ఐపీఎల్ కెరీర్ లో ముంబై ఇండియన్స్ తరపున మాత్రమే ఆడాడు. అతని ఐపీఎల్ కెరీర్ 6 సంవత్సరాలు కొనసాగింది. టెండూల్కర్ 78 మ్యాచ్లు ఆడి 34.84 సగటుతో 2334 పరుగులు చేశాడు. ఇక ఈ లిస్టులో జస్ప్రీత్ బుమ్రా కూడా ఉన్నాడు. భారత జట్టు ప్రముఖ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 2013లో ముంబై ఇండియన్స్ తరపున అరంగేట్రం చేశాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ అతన్ని అలాగే ఉంచుకుంది. రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ అయిన జస్ప్రీత్ బుమ్రా తన ఐపీఎల్ కెరీర్ లో 133 మ్యాచ్లు ఆడాడు. అన్ని మ్యాచ్లు కూడా ముంబై ఇండియన్స్ తరపున ఆడాడు. అయితే 2025 ఐపీఎల్ మెగా వేలంలోకి బుమ్రా వస్తే అతడి కోసం ఫ్రాంచైజీలన్నీ ఎదురు చూస్తున్నాయి. ఎంత ఖర్చైనా పెట్టి కొనుగోలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక విరాట్ కోహ్లీ. ఐపీఎల్ ప్రారంభం నుంచి విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీలో భాగమయ్యాడు. ఐపీఎల్ ఆర్సీబీ తప్ప మరే ఇతర ఫ్రాంచైజీ తరపున ఆడనని కింగ్ కోహ్లీ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. మొత్తంగా ఐపీఎల్ లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు కూడా కోహ్లీ పేరటే నమోదైంది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 252 మ్యాచ్లు ఆడాడు విరాట్ కోహ్లీ. మొత్తంగా ఈ 5 మంది ఆటగాళ్లు వారి ఐపీఎల్ కెరియర్ ప్రారంభమైన నుంచి ఒకే ఫ్రాంచైజీ తరపున ఆడుతుండడం విశేషం.